ఎందుకు మంచి వాళ్ళ జీవితాల్లోనే ఎక్కువ కష్టాలు కనిపిస్తాయి? ఎందుకు తప్పులు చేసేవాళ్ళు నవ్వుతూ, సుఖంగా ముందుకు వెళ్ళిపోతారు? నిజంగా భగవంతుడు చూస్తున్నాడా? కర్మ అనే సిద్ధాంతం పనిచేస్తుందా? లేక ఇవన్నీ మనమే మనల్ని మనం ఓదార్చుకునే మాటలేనా? ఈ కథ కర్మ సిద్ధాంతాన్ని చాలా లోతుగా వివరిస్తుంది. మంచి మనుషులకు ఎందుకు కష్టాలు వస్తాయి? చెడ్డవాళ్ళు ఎందుకు సుఖంగా ఉంటారు? అనే సందేహాన్ని తీర్చే కథ ఇది. ఒక చిన్న గ్రామంలో విశ్వనాథుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా మంచి మనిషి. రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో భగవంతుడి పూజ చేసేవాడు. గ్రామ దేవాలయానికి వెళ్లి పూజారికి సహాయం చేసేవాడు. పేదవాళ్లకు తన శక్తి మేరకు దాన ధర్మాలు చేసేవాడు. ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు. ఎవరినీ మోసం చెయ్యడు. అతని జీవితం ధర్మంతో నిండి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అతని జీవితంలో కష్టాలు మాత్రం అస్సలు తప్పేవే కాదు. విశ్వనాథుడు ఒక చిన్న వ్యాపారి. అతడి దుకాణం నడిచేది, కానీ లాభాలు ఎక్కువగా వచ్చేవి కావు. కొన్నిసార్లు వర్షాలు ఎక్కువై ధాన్యం పాడైపోయేది. కొన్నిసార్లు కస్టమర్లు అప్పు చేసి తిరిగి ఇవ్వరు. ఇంట్లో భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. పిల్లలు చదువుకుంటున్నారు, కానీ ఫీజులు కట్టడం కష్టం. రోజు రాత్రి నిద్రపోయే ముందు విశ్వనాథుడు భగవంతుడిని ప్రార్థించేవాడు. హే ప్రభు, నేను మంచి పనులు చేస్తున్నాను కదా, అయినా నాకు ఎందుకు ఇంత కష్టం? నా జీవితం ఎప్పుడు సుఖంగా మారుతుంది అని అనుకుంటూ ఉండేవాడు. కానీ అదే గ్రామంలో మరొక వ్యక్తి ఉండేవాడు. అతడి పేరు రామ్ సింగ్. అతడు పూర్తిగా వ్యతిరేకం ఇతడికి. ధర్మం అంటే అసలు ఏమిటో తెలియదు అతనికి. మోసాలు, దొంగతనాలు చేసి డబ్బును సంపాదించేవాడు. దేవాలయానికి వెళ్ళేవాడు, కానీ పూజ చేయడానికి కాదు. భక్తులు పెట్టిన చెప్పులు దొంగిలించడానికి లేదా హుండీలో డబ్బు దొంగిలించే అవకాశం కోసం. అతని ఇల్లు డబ్బుతో నిండి ఉండేది. రోజు మంచి ఆహారాన్ని తినేవాడు, బట్టలు కొనుక్కునేవాడు, సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు. విశ్వనాథుడు ఈ రామ్ సింగ్ను చూసి మరింత బాధపడేవాడు. నేను ఇంత ధర్మంగా జీవిస్తున్నాను, కానీ అన్నీ కష్టాలే నాకు. కానీ ఇతడు చెడు పనులు చేస్తున్నాడు, అయినా సుఖంగా ఉన్నాడు. భగవంతుడు అసలు ఇది చూస్తున్నాడా అని మనసులోనే అనుకునేవాడు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై మెరుపులు, పిడుగులు పడుతున్నాయి. దాంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దేవాలయంలో పూజారి మాత్రమే ఉన్నాడు. భక్తులు ఎవరూ రాలేదు. రామ్ సింగ్కు ఇది మంచి అవకాశంగా అనిపించింది. అతడు మెల్లిగా దేవాలయంలోకి చొరబడి పూజారి చూపును తప్పించి హుండీలో ఉన్న సొమ్ము అంతా ఒక బస్తాలో వేసుకుని బయటకు వచ్చాడు. మనసులో గర్వంగా, ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది, ఇంత డబ్బు ఒక్కసారిగా. అదే సమయంలో విశ్వనాథుడు కూడా వర్షంలో తడుస్తూ దేవాలయానికి వచ్చాడు. అతడు రోజు వచ్చేవాడు కాబట్టి వర్షం ఉన్నా రావడాన్ని ఆపలేదు. అతడు దేవాలయంలోకి అడుగు పెట్టగానే పూజారి హుండీ ఖాళీగా ఉండడం చూసి అరిచాడు, దొంగ దొంగ అని. విశ్వనాథుడిని చూసి అతన్ని దొంగ అనుకున్నాడు ఆ పూజారి. దాంతో బయట వర్షం కురుస్తున్నా గ్రామస్తులు వచ్చి విశ్వనాథుడిని చుట్టుముట్టారు. ఇతడే దొంగ అని కోపంతో కొట్టారు. దాంతో విశ్వనాథుడు ఏడుస్తూ, నేను దొంగను కాదు, దయచేసి నన్ను నమ్మండి అంటూ అరిచాడు. కానీ ఎవరూ వినలేదు. ఏదోలా తప్పించుకొని అతడు బయటకి వచ్చేశాడు. బయటకు వచ్చి నడుస్తూ ఉంటే వర్షంలో జారి ఒక గుర్రపు బండి ఢీకొట్టింది. అతడి కాలు విరిగిపోయింది. నొప్పితో అరుస్తూ ఇంటికి చేరుకున్నాడు. అలా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద రామ్ సింగ్ను కలిశాడు. రామ్ సింగ్ బస్తా మీద చెయ్యి వేసుకుని నవ్వుతూ, ఈరోజు దేవుడే నాకు ఇచ్చాడు ఇంత సొమ్ము అని చెప్పాడు. ఇదంతా చూసి విశ్వనాథుడి మనసు పగిలిపోయింది. ఇంటికి వచ్చి భగవంతుడి ఫోటోలన్నీ తీసేసి పక్కన పడేశాడు. ఇక నమ్మకం లేదు నాకు దేవుడిపై అని అనుకున్నాడు. కాలం గడిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ చనిపోయారు. యమలోకంలో యమధర్మరాజు సభలో ఇద్దరూ కలిశారు. విశ్వనాథుడు రామ్ సింగ్ను చూసి కోపంతో యమధర్మరాజు గారిని అడిగాడు, ప్రభు, నేను నా జీవితాంతం మంచి పనులు చేశాను, ధర్మాన్ని పాటించాను, కానీ అవమానాలు, కష్టాలు, నొప్పులు మాత్రమే వచ్చాయి. కానీ ఇతడు దొంగతనాలు చేసి సుఖంగా జీవించాడు. ఇతనికి ఇంత డబ్బు బస్తా ఎందుకు? ఇది న్యాయమా అని. యమధర్మరాజు శాంతంగా నవ్వి చెప్పాడు, పుత్రా, నీవు బయట నుంచి చూసినది మాత్రమే నీవు నిజం అనుకుంటున్నావు. నీ జీవితంలో ఆ బండి ఢీకొట్టిన రోజు
అది నీ చివరి రోజు కావాల్సి ఉండేది. కానీ నీ మంచి కర్మల వల్ల ఆ మరణం కేవలం ఒక చిన్న గాయంగా మారింది. నీవు ఇంకా చాలా కాలం జీవించి మంచి పనులు చేశావు. ఆ రోజు ఆ దేవాలయంలో కొట్టిన గాయాలు కూడా నీ పాపాలను తగ్గించాయి. ఇక ఈ రామ్ సింగ్ గురించి అడుగుతున్నావా? ఇతడి భాగ్యంలో రాజ్యం పాలించే రాజయోగం ఉండేది. చాలా ధనవంతుడై గౌరవం పొందాల్సి ఉండేది. కానీ ఇతడి చెడు కర్మల వల్ల అదంతా కేవలం ఒక చిన్న డబ్బు మస్తాగా మారిపోయింది. ఇంకా ఎక్కువగా చెడు చేస్తే ఏమీ దొరకకపోవచ్చును అని విశ్వనాథుడికి కళ్ళు తెరిచినట్టు అయ్యింది. అప్పుడు యమధర్మరాజు కొనసాగించాడు. భగవంతుడు మన కర్మలను ఎప్పుడూ పట్టించుకోడు అనుకోవడం తప్పు. ఆయన ఏ రూపంలో ఏమి ఇస్తాడో మనకు అర్థం కాదు. మంచి కర్మలు చేస్తూనే ఉండు, ఆ ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ జన్మలోనూ మరియు చేసుకున్న పుణ్యం మరొక జన్మలోనూ కూడా. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచి పనులు ఎప్పుడూ మానకూడదు. కర్మ ఫలితం ఎప్పటికీ వృధా కాదు. భగవంతుడి యొక్క ప్లాన్ మనకు కనిపించకపోవచ్చును, కానీ అది ఎప్పుడు న్యాయమైనదే అయి ఉంటుంది. కళ్ళకు కనిపించేది ఒక్క క్షణం మాత్రమే, కానీ కాలం చూస్తుంది మన మొత్తం జీవితాన్ని. మనకు అన్యాయంగా అనిపించిన ప్రతి సంఘటన వెనుక మనకు తెలియని ఒక లోతైన కారణం దాగి ఉంటుంది. అది ఇప్పుడే ఫలించకపోవచ్చును, కానీ కర్మ ఎప్పుడూ మనల్ని అస్సలు మోసం చేయదు. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.